విదేశాల్లో ఈ మధ్య ఒక మీటింగ్ జరిగిందండి. ఆల్ ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్స్ మీటింగ్. మన గడ్కరీ గారు, మన మంచి ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్ ఆయన తలెక్కడ పెట్టుకోవాలో అర్థం కావట్లేదు. భారతదేశంలో ఉన్న యాక్సిడెంట్లు చూస్తుంటే అని చెప్పి చాలా బాధపడ్డారండి. ముఖ్యంగా హైవేస్ మీద అండి. జనరల్గా మన రోడ్లు గోతులు గొప్పులు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి అంటే ఓకే. హైవేస్ మీద ఎక్కువ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అంటే మనకి ఇన్నాళ్ళు మామూలు రోడ్లు అలవాటు, నేషనల్ హైవే మీదకి వెళ్ళేసరికి రోడ్డు మంచి అందంగా ఉంటుంది, మంచిగా ఉంటుంది, దూసుకెళ్ళిపోతూ ఉంటాం కదా. అక్కడ యాక్సిడెంట్లు జరగడానికి ఒక 4 కారణాలు అంటున్నారు. ఆ 4 చెప్తున్నాను, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మనకి మామూలు రోడ్ల మీద లేన్ డిసిప్లిన్ ఉండదండి. అంటే ఎవరు లేన్లో వాళ్ళు వెళ్ళే అంత ఇది ఉండదు. హైవేల మీద అట్లా కాదు, ఎవడు లేన్ వాడుకు ఉంటుంది. అంటే స్పీడ్గా వెళితే ఏ లేను, స్లోగా వెళితే ఏ లేను. ముఖ్యంగా ఒక లేన్ నుంచి ఇంకొక లేన్కి వెళ్ళేటప్పుడు కనీసం బ్యాక్ కానీ సైడ్ కానీ చూసుకోకపోవడమే పెద్ద ప్రమాదం అవుతుంది. మరి సూపర్ స్పీడ్తో వెళుతున్నాం కదా, కొంతమంది మహానుభావులు మినిమం డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేయలేండి. ఆ డిస్టెన్స్ లేకపోవడం ఇంకో ప్రధాన కారణం అంటున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా హై బీమ్ లైట్స్ అండి. ఈరోజు మీకు తెలుసు, ఎదుట వస్తున్నది అసలు ఏంటనేది కూడా అర్థం కాని పరిస్థితి. రోడ్డు మీద గోతులు ఉన్నాయో గొప్పులు ఉన్నాయో తెలియదు, వెళ్ళిపోతూ ఉంటాం. సో మరి ఈ విషయాలు హైవే మీద ప్రమాదానికి ప్రధానమైన కారణాలు అవుతున్నాయి. కాబట్టి మీ లేన్ చూసుకోండి, డిస్టెన్స్ చూసుకోండి, లైటింగ్తో జాగ్రత్త పడండి.